నాసా వాళ్ళ డార్ట్ మిషన్ నిన్న సక్సెస్ అయింది. అసలు ఈ డార్ట్ అంటే ఏంటి? డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. అసలు ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మనం క్యారమ్స్ ఆడుతుంటాం కదా, క్యారమ్ బోర్డులో స్ట్రైకర్ పట్టుకుని ఒక కాయిన్ కొడతాం. ఆ స్ట్రైకర్ ఎనర్జీ వెళ్ళి ఆ కాయిన్కి ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. ఆ కాయిన్ యాంగులర్ వెలాసిటీ మారుద్ది. ఇది సింపుల్ లాజిక్. అలానే ఇంకొక ఆట కూడా చూద్దాం. చిన్నప్పుడు గోళీలు ఆట ఆడతాం. ఒక గోళీ తీసుకుని ఇంకో గోళీని హిట్ చేస్తాం. ఆ సెకండ్ గోళీ ఏమవుతుంది, దాని డైరెక్షన్ మార్చుకుంటుంది. సేమ్ ఈ డార్ట్ మిషన్ కూడా అలానే. దీని వెనకాల కథ ఏంటంటే, చిన్నప్పుడు డైనోసార్స్ గురించి మనం పుస్తకాలు చదువుంటాం. 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ డైనోసార్స్ భూమి మీద నుంచి అంతరించిపోయినాయి అంటుంటాం. అసలు డైనోసార్స్ అంతరించిపోవడానికి కారణం ఏంటి? దానికి ప్రధానమైన కారణం, భూమిని అప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి హిట్ చేసిందంట. భవిష్యత్తులో భూమి మీద ఆస్ట్రాయిడ్స్ వచ్చి హిట్ చేస్తే ఆల్రెడీ చాలా భయాలు ఉన్నాయి, భూమి దగ్గరికి వచ్చి హిట్ చేస్తాయి అని చెప్పి. సో ఇలాంటి వచ్చినప్పుడు భూమిని ఎలా కాపాడుకోవాలి, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. సో నాసా వాళ్ళ డార్ట్ మిషన్నే కొత్తగా అంటే దీన్ని ఒక మాట అనొచ్చు, ఫస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ మెథడ్ అని చెప్పి. అంటే మన పొడమిని, మన ప్లానెట్ని కాపాడుకోవడానికి ఒక డిఫెన్స్ మెథడ్ అనమాట. అంటే ఒక కంట్రీలో ఓషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడతాం, సీలియన్ సెక్యూరిటీ, లేదా కంట్రీ డిఫెన్స్ గురించి మాట్లాడతాం. కానీ ప్లానెట్ మొత్తాన్ని బయట నుంచి వచ్చే ఆబ్జెక్ట్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి, అది ఆస్ట్రాయిడ్స్ కావచ్చు, ఇంకేదైనా ఆబ్జెక్ట్స్ కావచ్చు. అందుకనే ఆ కాపాడుకునే మెథడ్నే ఇప్పుడు కనిపెట్టారనమాట. ఇంకా రకరకాల మెథడ్స్ ఉండొచ్చు, ఇది ఫస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. అందుకే దీన్ని ఫస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ మెథడ్ అన్నాం అనమాట. అయితే ఈ డార్ట్ మిషన్ ద్వారా నాసా వాళ్ళు నిన్న అది విజయవంతమైంది. ఒక ఆస్ట్రాయిడ్, చిన్న మూన్లెట్ ఆస్ట్రాయిడ్, పెద్ద ఆస్ట్రాయిడ్ ఏం కాదు, అది డైమోర్ఫస్ అనే ఆస్ట్రాయిడ్ని మనం విజయవంతంగా ఆపగలిగామంట, హిట్ చేయగలిగాం. అసలు డైమోర్ఫస్ ఏంటంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ డిడిమోస్ అని ఉందన్నమాట. ఈ డిడిమోస్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ట్విన్ అని అర్థం. డిడిమోస్కి చిన్న మూన్లెట్, చిన్న దాని దగ్గర ఉన్న చిన్న మూన్లెట్ లాంటి ఆస్ట్రాయిడ్ డైమోర్ఫస్. ఈ డైమోర్ఫస్ని హిట్ చేయడం ద్వారా నాసా డార్ట్ మిషన్ సక్సెస్ అయిందని అంటున్నారు. దీని తాలూకు పూర్తి సమాచారం బయటికి రావాల్సి ఉంది. అయితే దీనిలో ఏ మెథడ్ వాడారు అంటే, దీనిలో ఒక స్పేస్ క్రాఫ్ట్ వెళ్తుంది అనమాట. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఆ ఆస్ట్రాయిడ్ని రీడైరెక్ట్ చేసి అది ఇమీడియట్గా డిస్ట్రాయ్ అయిపోద్ది కంప్లీట్గా. అందుకే దీన్ని సూసైడల్ స్పేస్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. ఏ స్పేస్ క్రాఫ్ట్ అయితే డార్ట్ మిషన్ వెళ్తుందో అది తను సూసైడ్ చేసుకుంటుంది, హిట్ చేసి సూసైడ్, ఇంకా చచ్చిపోద్ది అనమాట, అక్కడే అంతరించిపోద్ది. సో ఇక్కడ వాడే మెథడ్ని కైనెటిక్ ఇంపాక్ట్ మెథడ్ అంటారు, లేదా కైనెటిక్ ఇంపాక్టర్ మెథడ్ అంటారు అనమాట. అంటే కిక్ మెథడ్ అని కూడా అనొచ్చు ఈజీగా. సో ఆ ఆస్ట్రాయిడ్, ఏ ఆస్ట్రాయిడ్ అయితే భూమికి దగ్గరగా వస్తుందో దూరం నుంచి ఆ ఆస్ట్రాయిడ్ని ఈ స్పేస్ క్రాఫ్ట్ హిట్ చేస్తుంది అనమాట. అంటే దానిపైన ఒక కైనెటిక్ ఎనర్జీ ఇంపాక్ట్ చేసి దాని యాంగులర్ వెలాసిటీ మార్చేస్తుంది అనమాట. సో ఇది ఏ ఆబ్జెక్ట్స్ అయినా, ఒకటి లేదా ఎక్కువ ఆబ్జెక్ట్స్ భూమి దగ్గరకు వస్తున్నప్పుడు అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ పక్కకి వెళ్ళి హిట్ చేయదు, దూరం నుంచి హిట్ చేస్తుంది అనమాట. పక్కకి వెళ్ళి ఆబ్జెక్ట్ హిట్ చేసేంత టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు. సో ఏదైతే ఆర్బిట్ అవుతున్నాయో భూమికి దగ్గరగా, ఏదైతే బయట టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ దగ్గరగా వస్తున్నాయో వాటిని హిట్ చేయడానికి డార్ట్ మిషన్ వాడతారనమాట. సో ఈ మెథడ్ వల్ల డిఫ్లెక్ట్ అయిపోతాయి, ఏదైతే భూమి దగ్గరకు వస్తాయో ఆస్ట్రాయిడ్స్ కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్స్ కానీ అవి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని దీన్ని యాంగులర్ వెలాసిటీ మారుతుంది అంటాం. సో ఈ స్పేస్ క్రాఫ్ట్లో, ఈ డార్ట్ మిషన్లో వాడే స్పేస్ క్రాఫ్ట్లో హై రెజల్యూషన్ ఇమేజర్ని పంపిస్తాం అనమాట. ఇమేజర్, దాని పేరు డిడిమోస్ రీకనైజెన్స్ అండ్ ఆస్ట్రాయిడ్ కెమెరా ఫర్ ఆప్టికల్ నావిగేషన్. సో దాంతోపాటు ఈ స్పేస్ క్రాఫ్ట్లో మనం క్యూబ్ శాట్ అనే ఒక చిన్న శాటిలైట్ కూడా పంపుతాం. దీని పేరు, ఈ క్యూబ్ శాట్ పేరు లిసియా క్యూబ్ అంటాం. ఈ క్యూబ్ శాట్ ఏం చేస్తుంది తెలుసా, అక్కడ జస్ట్ ఈ ఆస్ట్రాయిడ్ రీడైరెక్ట్ అయ్యే టైంలో ఎలాంటి సినారియో వచ్చింది దానికి సంబంధించిన ఇమేజెస్ తీసుకొస్తుంది అనమాట. కొలిజన్ కాకముందు ఉండే ఇమేజెస్ తీసుకొస్తుంది. ఓవరాల్గా నాసా యొక్క డార్ట్ మిషన్ సక్సెస్ అయింది నిన్న. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి ఇంకా 1 or 2 months తెలుస్తుంది, ఎందుకంటే కెమెరాస్ నుంచి డేటా బయటకు వచ్చేదంతా. సో ఇది కనుక తెలిస్తే మన పొడమిని, అంటే మన యూనివర్స్, మన ప్లానెట్ని మనం ఇతరత్ర వచ్చే ఆబ్జెక్ట్స్, దగ్గరకు వచ్చే ఆబ్జెక్ట్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ భయాలు తగ్గిపోతాయి అనమాట. మానవాళ్ళు ఎక్కడ అంతరించిపోద్దో, జాతులు ఎక్కడ అంతరించిపోతాయో, తర్వాత ఎక్స్టింక్షన్ ఎప్పుడు వస్తుందో అనే భయాలన్నీ తగ్గిపోతాయి. సైన్స్ అనేది కొత్త పుంతలు తొక్కుద్ది.